టైప్ ఇక్కడ 3 టైప్స్ ఉంటాయి. మెషిన్, ఏఐ, ఏజెంట్. సో, మనం హ్యూమన్ సెలెక్ట్ చేసుకుందాం. లాంగ్వేజ్ ఇంగ్లీష్, అవుట్‌లుక్ ఇదంతా ఇప్పుడు ఓకే. సో, ఇక్కడ మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం. సో, సెట్ పాస్వర్డ్, జనరేట్, కాపీ కాపీ చేసి పాస్వర్డ్‌ని నోట్‌ప్యాడ్‌లో పేస్ట్ చేసుకుందాం. యూజర్ నేమ్ ఎండ్ యూజర్ అనే నేమ్ ఇచ్చాను. పాస్వర్డ్ వచ్చి ఇందాక కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సేవ్ పాస్వర్డ్, క్లోజ్. సో, ఇది ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ నుంచి మనం లాగౌట్ చేద్దాం. ఇప్పుడు ఆ ఎండ్ యూజర్ ఇన్స్టెన్స్‌కి లాగిన్ అవుదాం. యూజర్ నేమ్ వచ్చి ఎండ్ యూజర్ అనే ఇచ్చాను. పాస్వర్డ్ ఇందాక కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో, ఇందాక కరెంట్ పాస్వర్డ్ ఇందాక కాపీ చేసింది ఇక్కడ ఇచ్చి న్యూ పాస్వర్డ్ మనం ఇచ్చుకోవాలి. లాగిన్. సో, ఇదొచ్చి ఎండ్ యూజర్ ఇన్స్టెన్స్. ఎండ్ యూజర్. సో, ఇక్కడ ఎండ్ యూజర్ రోల్ ఏంటో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేసి, సో, ఎండ్ యూజర్ అనే అతను అంటే ఓన్లీ లిమిటెడ్ అప్లికేషన్స్ మాత్రమే యాక్సెస్ చేయగలడు. అది కూడా ఓన్లీ సెల్ఫ్ సర్వీస్ అనే అప్లికేషన్ మాత్రమే యాక్సెస్ చేయగలడు. ప్రాబ్లమ్ చూడండి, ప్రాబ్లమ్ యాక్సెస్ చేయలేడు. చేంజ్ మేనేజ్మెంట్ కూడా యాక్సెస్ చేయలేడు. అలానే ఇన్సిడెంట్ కూడా తను యాక్సెస్ చేయలేడు. ఇది ఓన్లీ సెల్ఫ్ సర్వీస్‌లో ఇన్సిడెంట్. నార్మల్ ఇన్సిడెంట్ కాదు. సో, నార్మల్ ఇన్సిడెంట్‌ని కూడా తను యాక్సెస్ చేయలేడు. అలాగే బేసిక్ కాన్ఫిగరేషన్స్ కూడా తను యాక్సెస్ చేయలేడనమాట. సో, ఈ ఎండ్ యూజర్ అనే అతను ఓన్లీ సెల్ఫ్ సర్వీస్ అప్లికేషన్ మాత్రమే యాక్సెస్ చేయగలడు. సో, అగైన్ లాగౌట్. అండ్ నీ ఇంతకుముందు ఇన్స్టెన్స్‌కి లాగిన్ అవ్వాలి. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్స్టెన్స్‌కి. సో, యూజర్ నేమ్ వచ్చి అడ్మిన్. పాస్వర్డ్ వచ్చి ఇక్కడ మేనేజ్ మై ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేస్తే ఈ కరెంట్ పాస్వర్డ్ ఇక్కడ చూపిచ్చిద్ది. దీన్ని కాపీ, పేస్ట్ చేయాలి. ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. అండ్ లాగిన్. సో, అది ఎండ్ యూజర్ పార్ట్. ఇప్పుడు నేను ఐటీఐఎల్ యూజర్‌ని క్రియేట్ చేస్తున్నా. సేమ్ ప్రొసీజర్. యూజర్ అడ్మినిస్ట్రేషన్. యూజర్ అడ్మినిస్ట్రేషన్‌లోకెళ్ళి యూజర్ మీద ట్యాప్ చేసి క్లిక్ న్యూ. సో, యూజర్ ఐటీఐఎల్. ఫస్ట్ నేమ్ యూజర్, లాస్ట్ నేమ్ ఐటీఐఎల్. టైటిల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐటీ టెక్నీషియన్, డిపార్ట్మెంట్. సో, ఇవన్నీ రియల్ టైమ్‌లో క్లయింట్ ఇస్తారు ఈ డీటెయిల్స్ అన్నీ. డిపార్ట్మెంట్ ఐటీ. ఈమెయిల్ ఐడీ మ్యాండేటరీ కాదు. అంటే మన ఇష్టం. కావాలంటే ఫిల్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో, యూజర్ ITIN@gmail.com. ఇంగ్లీష్.
సబ్మిట్. యూజర్ ఐటీఐఎల్ మీద క్లిక్ చేసి సెట్ పాస్వర్డ్, జనరేట్, కాపీ, సో నోట్ ప్యాడ్లోకి వెళ్ళి నేమ్ ఏమిచ్చి యూజర్ ఐటీఐఎల్ అని ఇచ్చాను. పాస్వర్డ్ పేస్ట్ చేసి ఇక్కడ సేవ్ పాస్వర్డ్ అండ్ దెన్ క్లోజ్ ఇట్. నెక్స్ట్ ఇన్స్టెన్స్ నుంచి లాగౌట్ అయ్యి ఇప్పుడు ఐటీఐఎల్ ఇన్స్టెన్స్ కి లాగిన్ అవుదాం. క్లిక్ చేసాము. లాగౌట్. ఐటీఐఎల్ సారీ యూజర్ ఐటీఐఎల్ పాస్వర్డ్ ఇందాక కాపీ చేసిన పాస్వర్డ్ ఇక్కడ పేస్ట్ చేస్తా. లాగిన్, కరెంట్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. లాగిన్. సో ఇది వచ్చి ఐటీఐఎల్ యూజర్ ఇన్స్టెన్స్. సో ఇక్కడ ఇతను ఏమేమి అప్లికేషన్స్ యాక్సెస్ చేయగలడో చెప్తాను. సో ఇతను ఇక్కడ సేమ్ సెల్ఫ్ సర్వీస్ యాక్సెస్ చేయగలడు, అలానే ఇన్సిడెంట్ యాక్సెస్ చేయలేడు, ప్రాబ్లం యాక్సెస్ చేయలేడు, చేంజ్ మేనేజ్మెంట్ కూడా యాక్సెస్ చేయలేడు, బట్ బేసిక్ కాన్ఫిగరేషన్స్ కూడా యాక్సెస్. ఓన్లీ ఈ సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్, ఓన్లీ సెట్ ఆఫ్ అప్లికేషన్స్ మాత్రమే ఇతను యాక్సెస్ చేయగలడు. యాప్ ఇంజిన్, సో ఓన్లీ అప్లికేషన్స్ మాత్రమే యాక్సెస్ చేయగలడు, మిగిలిన ఏవి ఇక్కడ ఇతను ఐటీఐఎల్ యూజర్ యాక్సెస్ చేయలేడు. సో అగైన్ ఇక్కడ నుంచి లాగౌట్. అగైన్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్స్టెన్స్ కి లాగిన్. పాస్వర్డ్, నెక్స్ట్ యూజర్ అడ్మినిస్ట్రేషన్, యూజర్. సో ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ ని క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు మన ప్రెసెంట్ ఉంది అడ్మినిస్ట్రేటర్, బట్ ఎగ్జాంపుల్ గా ఇంకో అడ్మినిస్ట్రేటర్ క్రియేట్ చేద్దాం. ఇట్స్ సమ్ నేమ్. టైటిల్ జూనియర్ డెవలపర్, కస్టమర్ సపోర్ట్, ఇంగ్లీష్, ఈమెయిల్ ఐడి మన ఇష్టం, కావాలంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు. సబ్మిట్. ఓపెన్ చేసి సెట్ పాస్వర్డ్, జనరేట్, కాపీ, పాస్వర్డ్, సేవ్ పాస్వర్డ్,
అండ్ క్లోజ్. నెక్స్ట్ లాగౌట్. యూజర్ నేమ్ సర్వీస్ నౌ అడ్మిన్. పాస్వర్డ్ ఇందాక కాపీ చేసింది. కరెంట్ పాస్వర్డ్. సో ఇప్పుడు సర్వీస్ నౌ అడ్మిన్ ఇన్స్టెన్స్ కి లాగిన్ అయ్యాము. జస్ట్ సెకండ్, ఇక్కడ నేను రోల్ అసైన్ చేయడం మర్చిపోయాను. సో అసలు ఎండ్ యూజర్ అనే అతను ఏంటంటే జస్ట్ యూజర్ని క్రియేట్ చేసి రోల్ అసైన్ చేయకపోతే అతను ఎండ్ యూజర్ అవుతారు. సో నేను ఇందాక ఐటీఐఎల్ యూజర్కి కూడా నేను రోల్ అసైన్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ కూడా నేను మర్చిపోయాను. సో మళ్ళీ అడ్మిన్కి లాగిన్ అయ్యి వీళ్ళకి రోల్ అసైన్ చేయాలి. యూజర్ అడ్మినిస్ట్రేటర్ యూజర్స్. సో ఐటీఐఎల్ యూజర్ సర్వీస్ నో డెవలపర్ కదా. సో వీళ్ళకి నేను రోల్ అసైన్ చేయాలి. ఇక్కడ రోల్ మీద ఎడిట్. సో ఇతనికి అడ్మిన్, సర్వీస్ నౌ అడ్మిన్ కాబట్టి అడ్మిన్ రోల్ అసైన్ చేయాలి. సేవ్. సో ఇతనికి అడ్మిన్ రోల్ అనేది అసైన్ చేసాము. సో ఇవన్నీ మిగిలినవి ఈ చైల్డ్ రోల్స్ అనమాట. ఆటోమేటిక్గా పాపులేట్ అవుతూ ఉంటాయి. సేవ్. నెక్స్ట్ యూజర్స్. ఐటీఐఎల్ కూడా ఇందాక నేను అసైన్ చేయడం మర్చిపోయాను. ఐటీఐఎల్. సో ఇతని రోల్ వచ్చి ఐటీఐఎల్ రోల్ అసైన్ చేయాలి. ఎందుకంటే అతను ఐటీఐఎల్ యూజర్ కాబట్టి తనకు ఐటీఐఎల్ రోల్ అసైన్ చేయాలి. ఐటీఐఎల్. సో ఒక చిన్న డిఫరెన్స్ ఉంది ఐటీఐఎల్ యూజర్కి ఐటీఐఎల్ అడ్మిన్కి. అసలు నేను అప్కమింగ్ చెప్తాను. సో యాడ్, సేవ్, అప్డేట్. ఓకే. సో లాగౌట్. సో ఐటీఐఎల్ యూజర్ ఐటీఐఎల్ పాస్వర్డ్. కాపీ పేస్ట్. పాస్వర్డ్ చేంజ్ చేస్తారు కదా. ఏంటండి? మీరు పాస్వర్డ్ చేంజ్ చేస్తారు కదా, మీరు పాతదే యూజ్ చేస్తున్నారు అని. ఓకే, థ్యాంక్స్. యూజర్ లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ లాగిన్ అవును, అటెంప్ట్ లో కరెక్ట్. చేంజ్ చేశారు కదా. అవునండి, థ్యాంక్స్. సో ఇతను ఐటీఐఎల్ యూజర్ అనే అతను ఇన్సిడెంట్ని యాక్సెస్ చేయగలడు. ఇన్సిడెంట్ అప్లికేషన్ని.
Just సో ఇన్సిడెంట్ అప్లికేషన్ యాక్సెస్ చేయగలడు, ప్రాబ్లమ్ని యాక్సెస్ చేయగలడు, అలానే చేంజ్ ఇది కూడా తను యాక్సెస్ చేయగలడు. బట్ బేసిక్ కాన్ఫిగరేషన్స్ని యాక్సెస్ చేయలేడు. బేసిక్ కాన్ఫిగరేషన్ యాక్సెస్ చేయలేడు. సో ఇతనేంటి అంటే ఐటీఎల్ యూజర్ అనే అతను జస్ట్ ఆ రికార్డ్స్ని ఐ మీన్ ఇన్సిడెంట్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్. సో రికార్డ్స్ని డిలీట్ చేయలేడు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఏదో ఒక రికార్డ్ ఓపెన్ చేశాను చూడండి, డిలీట్ అనే ఆప్షనే ఇతనికి లేదు ఇక్కడ. సో ఐటీఎల్ యూజర్ అనే అతను డిలీట్ చేయలేడు, జస్ట్ యాక్సెస్ చేయగలడు, క్రియేట్ చేయగలడు కానీ డిలీట్ చేయలేడు. సో ఇది వచ్చి ఐటీఎల్ యూజర్. ఇప్పుడు సర్వీస్ నౌ అడ్మినిస్ట్రేటర్. సో ఇతను సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. సో అన్ని రోల్స్ని ఇతను యాక్సెస్ చేయగలడు. ఇన్సిడెంట్స్ A to Z ఇక్కడ ఉన్న అప్లికేషన్ని పర్సనల్ డెవలప్ ఇన్స్టెన్స్లో ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో అతను అన్నిటికీ తను యాక్సెస్ చేయగలడు. ఈవెన్ బేసిక్ కాన్ఫిగరేషన్స్ కూడా చూడండి, బేసిక్ కాన్ఫిగరేషన్. సో ఎవ్రీథింగ్ తిని యాక్సెస్ చేయగలడు. సో అది వచ్చి ఈ అడ్మినిస్ట్రేటర్ రోల్ అన్నమాట. సో ఎగ్జాంపుల్ నేను ఇన్సిడెంట్ క్రియేట్ న్యూ ఇన్సిడెంట్ ఓపెన్ చేసి క్రియేట్ న్యూలోకి వెళ్ళి సో ఇప్పుడు అసైన్మెంట్ గ్రూప్ అనేది ఇక్కడ ఉంది కదా ఆప్షన్. సో ఇదేంటి అంటే సపోజ్ మీరు ఏది ఇక్కడ సపోజ్ ఇక్కడ ఉన్న వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తే ఆ పర్టిక్యులర్ డీటెయిల్స్ ఇప్పుడు మన క్యాబ్ అప్రూవర్ ఉంటే దాని రిలేటెడ్ యూజర్స్ అనే వాళ్ళు ఇక్కడ పాపులేట్ అవుతారు ఆటోమేటిక్గా. అదే మీరు ఇక్కడ వేరే అసైన్మెంట్ గ్రూప్ మీరు తీసుకుంటే ఇది సపోజ్ నెట్వర్క్ సెలెక్ట్ చేస్తే దాని రిలేటెడ్ యూజర్స్ అనే వాళ్ళు ఇక్కడ పాపులేట్ అవుతూ ఉంటారు. సో మీరు ఏ గ్రూప్ అయితే సెలెక్ట్ చేస్తారో దాని రిలేటెడ్ యూజర్స్ పాపులేట్ అవుతూ ఉంటారు. ఫస్ట్ సపోజ్ నేను ఇక్కడ సేల్స్ ఫోర్స్ గ్రూప్, నేను సేల్స్ ఫోర్స్ డిపార్ట్మెంట్ సేల్స్ ఫోర్స్ అనే దాన్ని నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సేల్స్ ఫోర్స్ అడ్మిన్. ఓకే, ఇంకొకటి మ్యానుఫ్యాక్చరర్ అనే గ్రూప్ నేను ఇక్కడ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ పర్టిక్యులర్ అనేది లేదు, నాకు మ్యానుఫ్యాక్చర్ అనేది గ్రూప్ ఇక్కడ లేదు. సో బట్ నా క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ అంటే ఆ పర్టికులర్ నేమ్ అనేది ఇక్కడ ఉండాలి అని. సో ఇది ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అనేది లేదు. సో నేను దాన్ని ఇప్పుడు క్రియేట్ చేయాలి. సో గ్రూప్ని ఎలా క్రియేట్ చేస్తారో చెప్తాను. సో సేమ్ యూజర్ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళి గ్రూప్ మీద క్లిక్ చేసి న్యూ, ఇవన్నీ ప్రీడిఫైన్డ్ గ్రూప్స్. సో కొత్తది క్రియేట్ చేద్దాం. న్యూ మ్యానుఫ్యాక్చరర్ మేనేజర్ని సెలెక్ట్ చేయాలి. మ్యానుఫ్యాక్చర్ సపోజ్ నేను ఇక్కడ అబిల్ ట్యూటర్ని నేను సెలెక్ట్ చేశాను. డిస్క్రిప్షన్ నాట్ నెసెసరీ, ఈమెయిల్ ఐడి సో ర్యాండమ్ ఈమెయిల్ ఐడి అండ్ పేరెంట్. సో ఈ మ్యానుఫ్యాక్చరర్ అనే గ్రూప్కి మీరు పేరెంట్ గ్రూప్ సెలెక్ట్ చేయాలంటే మీ ఇష్టం.
సో మీరు ఒకవేళ ఏమైనా పేరెంట్ గ్రూప్ సెలెక్ట్ చేస్తే ఈ మ్యానుఫ్యాక్చర్ అనేది దాని ఒక చైల్డ్ అయింది. సో మీరు దీన్నే మెయిన్గా ఉంచాలంటే పేరెంట్ గ్రూప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో సబ్మిట్. సో ఈ మ్యానుఫ్యాక్చర్ గ్రూప్ అనేది ఒక క్రియేట్ అయింది. సో అది ఎలా తెలిసింది అంటే సేమ్ ఆల్ ఇన్సిడెంట్ అప్లికేషన్ ఓపెన్ చేసి క్రియేట్ న్యూ. ఇందాక ఇక్కడ యాక్చువల్గా ప్రెజెంట్ అయ్యలేదు మ్యానుఫ్యాక్చర్ అనే గ్రూప్. ఇప్పుడు నేను సెర్చ్ చేస్తా. మ్యానుఫ్యాక్చర్ అనే గ్రూప్ వచ్చింది. సో ఇప్పుడు నేను గ్రూప్ సెలెక్ట్ చేశాను కాబట్టి దాని రిలేటెడ్ యూజర్స్ అనే వాళ్ళు పాపులేట్ అవ్వాలి. చూస్తుంటే మనకి ఏం యూజర్స్ అనే వాళ్ళు ఇక్కడ లేరు. ఎందుకంటే దీనికి మనం ఇంకా యూజర్స్ని క్రియేట్ చేయాలి. ఓన్లీ గ్రూప్ వరకే క్రియేట్ చేసాం కానీ అందులో ఉన్న మెంబర్స్ని మనం క్రియేట్ చేయాలి యూజర్స్ని. సో వాటిని కూడా ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సేమ్ యూజర్ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ అప్డేటెడ్ అంటే లేటెస్ట్గా అప్డేట్ అయినవి వస్తాయి లేటెస్ట్. సో ఇది ఓపెన్ చేసి గ్రూప్ మెంబర్స్ని యాడ్ చేయాలి. న్యూ ఎడిట్ మీద క్లిక్ చేసి మనకి ఏదో సమ్ ర్యాండమ్గా ఆండ్రూ జాక్సన్ బెత్ ఆంజలిన్. సో అలా ఒక 4 యూజర్స్ని నేను క్రియేట్ చేశాను. సేవ్. సో అగైన్ ఇప్పుడు ఇన్సిడెంట్ క్రియేట్ న్యూ. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ అనే గ్రూప్ సెలెక్ట్ చేస్తే ఆ పర్టికులర్ యూజర్స్ అనే వాళ్ళు ఆటో పాపులేట్ అవుతున్నారా లేదా అని చెక్ చేద్దాం. సో మ్యానుఫ్యాక్చరర్ అసైన్ టు. సో నేను క్రియేట్ చేసింది 4 అయితే ఓన్లీ ఇక్కడ 2 నేమ్స్ మాత్రమే ఆటో పాపులేట్ అవుతున్నాయి. మిగిలిన నేమ్స్ ఎందుకు ఆటో పాపులేట్ అవ్వలేదంటే వాటి యొక్క రోల్ నేను ఐటీఐఎల్ యూజర్ అని నేను అసైన్ చేయలేదు. సో అడ్మిన్కి మనం ఏవైతే ఇలా యూజర్స్ని యాడ్ చేస్తాం వాటి యొక్క రోల్ అనేది మ్యాండేటరీగా ఐటీఐఎల్ అనేది మనం అసైన్ చేయాలి. సో మళ్ళీ అగైన్ యూజర్ అడ్మిన్ గ్రూప్స్ మ్యానుఫ్యాక్చరర్ రికార్డ్ ఓపెన్ చేసి ఇక్కడ రోల్ ఎడిట్ ఐటీఐఎల్ సేవ్. మళ్ళీ ఇన్సిడెంట్ టికెట్ ఓపెన్ చేసి ఇన్సిడెంట్ క్రియేట్ న్యూ మ్యానుఫ్యాక్చరర్. సో ఇప్పుడు నేను ఏవైతే 4 పీపుల్ అక్కడ నేను యూజర్స్ కింద యాడ్ చేశాను ఈ 4 అనేవి ఇక్కడ పాపులేట్ అయిపోయినాయి. సో ఇది వచ్చి గ్రూప్ రిలేటెడ్ గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలి, గ్రూప్కి గ్రూప్ మెంబర్స్ని ఎలా యాడ్ చేయాలి, వాళ్ళ ఒక రోల్స్ ఎలా ఇవ్వాలి అన్నది ఇక్కడ. సో ఇప్పుడు నేను ఈ ఈ ప్రెజెంట్ అడ్మిన్ రోల్ నుంచి నేను ఐటీఐఎల్ రోల్కి ఇంపర్సనేట్ చేస్తా. ఇంపర్సనేట్ ఏ రోల్కి ఇంపర్సనేట్ చేయాలి అలో ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. యూజర్ ఐటీఐఎల్ సారీ ఇది కాదు ఈ రోల్. సో యూజర్ ఐటీఐఎల్తో నేను ఇంపర్సనేట్ అవుతున్నా అంటే అతని ఇన్స్టెన్స్ని నేను ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు.
సో ఇది వచ్చి ఐటీఐఎల్ యూజర్ యొక్క ఇంటర్ఫేస్. సో ఇక్కడ నేను ఇతనుకున్న రోల్ ఏంటి అంటే ఇతను అన్ని యాక్సెస్ చేయగలడు కానీ డిలీట్ చేయలేడు. ఇందాక చెప్పినట్టు ఇన్సిడెంట్ ఉంది అనుకోండి, ఇన్సిడెంట్ టికెట్స్ రికార్డ్ ఓపెన్ చేస్తే అతనికి అసలు డిలీట్ అనే ఆప్షనే ఉండదు. సో ఐటీఎల్ అతను ఇది యూస్ చేసి ఇక్కడ అప్డేట్స్ చేయగలడు. చేసిన వాటిని ఇక్కడ సేవ్ చేసుకొని అప్డేట్ చేయొచ్చు కానీ అతను ఏంటి డిలీట్ చేయలేడు రికార్డ్ని. సో డిలీట్ చేయాలి అంటే ఖచ్చితంగా అతనికి ఐటీఐఎల్ అడ్మిన్ రోల్ ఉంటే తను డిలీట్ చేయగలడు. సో ఇక్కడ నేను ఇతనికి ఐటీఐఎల్ అడ్మిన్ రోల్ని నేను ఇస్తాను. సో అతను ఆటోమేటిక్గా డిలీట్ చేయగలడు. సో ఎండ్ ఇంపర్సనేట్ యూజర్ అడ్మిన్ స్టేట్ యూజర్లోకి వెళ్ళి అప్డేటెడ్ మీద క్లిక్ చేస్తే లేటెస్ట్ రికార్డ్స్ వస్తాయి. సో ఐటీఐఎల్ యూజర్కి ఇప్పుడు నేను ఐటీఐఎల్ అడ్మిన్ అనే రోల్ని నేను యాడ్ చేస్తా. సేమ్ ఇక్కడ రోల్ మీద క్లిక్ చేసి ఎడిట్. సో ఐటీఐఎల్ అడ్మిన్ ఐటీఐఎల్ అడ్మిన్ నేను రోల్ని తినకి యాడ్ చేసి సేవ్ చేసా. అప్డేట్ అగైన్ ఇంపర్సనేట్ యూజర్ ఐటీఐఎల్తో ఇంపర్సనేట్ చేస్తున్నా. ఇన్సిడెంట్ ఆల్ నేను ఈ రికార్డ్ నేను ఓపెన్ చేశాను. సో ఇతనికి ఇప్పుడు డిలీట్ అనే ఆప్షన్ హైలైట్ అయింది. ఎందుకు అంటే నేను అతనికి ఐటీఐఎల్ అడ్మిన్ రోల్ అనే రోల్ అసైన్ చేశాను కాబట్టి సో ఈయనకి ఇప్పుడు డిలీట్ చేసుకోవచ్చు తను ఈ పర్టికులర్ రికార్డ్. సో ఇక్కడ నేను పర్టికులర్ రికార్డ్ నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్ అయిపోయింది. ఆ రికార్డ్ అనేది డిలీట్ అయిపోయింది. సో మళ్ళీ ఆల్. సో ఇప్పుడు డిలీట్ అయిన రికార్డ్స్ని మళ్ళీ మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. సో అది ఇక్కడ చెయ్యొచ్చా లేదా అనేది చెక్ చేద్దాం. లేదు. సో ఐటీఐఎల్ యూజర్లో మనం కావాలంటే అడ్మిన్ రోల్ ఇచ్చి డిలీట్ చేయొచ్చు. కానీ డిలీట్ చేసిన దాన్ని ఈ ఇన్స్టెన్స్లో మనం రిట్రీవ్ చేయలేము. సో దీన్ని రిట్రీవ్ చేయాలంటే ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటర్ ఇన్స్టెన్స్కి మనం వెళ్ళి అప్పుడు మాత్రమే మనం ఇక్కడ ఇక్కడ డిలీట్ అయిందని రిట్రీవ్ చేయొచ్చు. సో ఇంపర్సనేట్ టు అనదర్ యూజర్ ఎవరితో అంటే అడ్మిన్ సర్వీస్ నౌ అడ్మిన్తో నేను ఇంపర్సనేట్ అవుతున్నాను. అక్కడ డిలీటెడ్ రికార్డ్స్ క్లిక్ ఆన్ రీసెంట్ రికార్డ్ డిలీటెడ్ రీసెంట్లీ. సో రికార్డ్ డిలీటెడ్ అంటే దాని మీద క్లిక్ చేస్తే రీసెంట్గా డిలీట్ అయిన రికార్డ్ పాపప్ అయింది. సో నేను రీసెంట్గా డిలీట్ చేసిన రికార్డ్ ఇదే ఇన్సిడెంట్. సో దీన్ని ఓపెన్ చేసి